విశేషాలు చెప్పురా బాబు. ఇక మనం మొత్తం ఈ రోజు ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా అందరికి హ్యాపీ దసరా. అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. అయితే మరి దసరా పండుగకి మన ఊరికి వచ్చారు మీరు. ఊరిలో ఉన్న విశేషాలన్నీ నేను చెప్తాను. మీరు సిటీలో ఉంటారు కదా, సిటీ విశేషాలు చెప్పు. ఏం తీసుకొచ్చావు సిటీ నుంచి? సిటీలో ఏం తీసుకొస్తామన్నా, దుమ్ము ధూళి పొల్యూషన్ అన్ని తెమ్మంటారా? దుమ్ము ధూళి పొల్యూషన్. మొన్నే వరదలు వచ్చి అన్ని కూడా కొట్టుకుపోయినాయి. మురికాలు మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం అన్ని కూడా నారాలు పొంగి అన్ని కూడా ఓవర్ఫ్లో అయిపోయినాయి. చెప్తే వినవా? మురుగు నీళ్ళు తేవాలా? చెప్తే వినవు. మరి సిటీలో ఉండవురా బాబు, ఊళ్ళో ఉండు, వ్యవసాయం చేసుకో మంచిగా చక్కగా. మీ నాన్న పాపం వ్యవసాయం చేస్తుంటాడు కష్టపడి ఒక్కడే. నువ్వేమో పోయి సిటీలో ఏదో బతుకుతాను, సిటీలో సంపాదిస్తాను, వ్యవహారం చేస్తాను, ప్లాన్ చేస్తాను. ఇప్పుడు నువ్వేమో ఏం తెచ్చావంటే దుమ్ము ధూళి అది అంటున్నావు. ఏంటి పరిస్థితి మరి? దీనికి ప్లాన్ చేస్తున్నాను నేను. ఏం ప్లాన్? మళ్ళా సిటీ నుంచి విలేజ్ రావడానికి మన ఊరికి వచ్చేయడానికి వచ్చేసేదా బాబు? చాలా బాగుంటుంది నీకు. మంచి వాతావరణం నుంచి మంచి మనం ఊళ్ళో మొత్తం పొలాల్లో అక్కడక్కడ తిరిగి అప్పుడు చేసుకున్నాం చిన్నప్పుడు. మనం గుర్తొచ్చినాయి. నేను ఆ సందులో నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఈ పంట పోతుంది కదా, 2 సార్లు ఉరికాను. 3వసారి ఉరకలేక స్లిప్ అయ్యి అందులో పడ్డాను. అవును, పంది వచ్చింది పక్క పొట్టు ఒకటి. అవును, వచ్చింది కరవడానికి వచ్చింది. పందిని పట్టుకున్నావు ఇట్లా. అదే ఇప్పటికి మర్చిపోతా కదా. మంచి ఇది వేరు. నేను చెప్పాలా, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? చిన్నప్పుడు లేచి మెల్లగా, నాకు చదువుంటే చాలా ఇంట్రెస్ట్. మెల్ల లేచి లైట్ వేసుకున్నారు. అప్పుడంటే దయ్యాలు భూతాలంటే చాలా మనకు చిన్నప్పుడు భయం పెట్టేవాళ్ళు. దయ్యం వచ్చింది మెల్ల లేచి చీకట్లో మెల్ల లేచి ప్లగ్ ఉంటుంది కదా, కరెంట్ ప్లగ్, దాని ప్లగ్ లో 2 ఉంటాయి. దానికి 1 2 ప్లగ్ కి. ఒక ప్లగ్ పట్టుకున్నాను, ఒకదాన్ని పట్టుకున్నాను, ఒకదాన్ని కరెంట్ దాంట్లో పెట్టాను, మన రంధ్రంలో పెట్టాను. పెట్టాక ఏమైతుంది, చాలా తాకింది. బాబుడే దయ్యం వచ్చింది. మా అన్నయ్య వండుకున్నాడు, దుప్పట్లో వండుకున్నాడు. దుప్పట్లో పోయి జ్వరైపోయాడు. దయ్యం ఏంట్రా దయ్యం ఎక్కడ అంటాడు. ఒకటే నవ్వు అలా జరిగిపోయింది. నీకు చిన్నప్పుడు విషయం చెప్పురా బాబు. మరి నువ్వు విశేషాలు ఏముంటాయి? ఇక్కడ ఎక్కుతాను, శంషాబాద్ వెళ్తాను, ఫ్లైట్ ఎక్కుతాను, అక్కడ అమెరికాలో దిగుతాను, ట్రంప్ ను కలుస్తాము. ఏమి అసలు ఏం తెచ్చావు? విశేషాలు చాలా చెప్తూ ఉంటాడు. అందరూ అమెరికా రండి, జిఎస్టీ ఫ్రీ అంటాడు, కానీ వేసే ట్యాక్సీలు వేస్తూనే ఉంటాడు. మరి ఇంతకు ఏం తెచ్చావు? జిఎస్టీ తీసుకొస్తున్నాను. మొత్తం ఉద్దేశాడు కదా, మొత్తం ట్యాక్సీలు టారిఫ్లు ఏం చేస్తుంటాడు, అన్ని ట్యాక్సీలు చేపిస్తున్నాడు. ఇట్లా మరి మనం మళ్ళీ పోతావా అమెరికాకి? బాబు బుద్ధిగా ఇక్కడ హైదరాబాద్ ఊరికి వచ్చేసి మన దేశంలో మనం ఉందాం రా. ఎందుకు పరాయ దేశంలో ఉండడం? మన దేశంలో అన్నీ ఉన్నాయి. పంట పొలాలు చేసుకో, లేకపోతే ఇంకేమున్నా చేసుకో. మనం మనం మన తయారు చేసిన వస్తువు మనమే వాడదాం. వేరే దేశంలో ఎందుకు పోవడం? స్వదేశీ ఉత్పత్తులు మనం ప్రోత్సహిద్దాం. అందరం కలిసి సరదాగా మన కుటుంబ సభ్యులతో మన ఊళ్ళో మన దసరా పండుగ జరుపుకుందాం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. మళ్ళీ కలుస్తాం. మీకు అందరికి కామెడీ అందించడానికి చూస్తూనే ఉండండి మెగా9 ఛానల్. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.